హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎవరైతే గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా టీజీటీ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనం ప్రజెంట్ అయితే గురుకుల టీజీటీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మన యొక్క టెట్ స్కోర్ అయితే అప్డేట్ చేసుకోవాలని సో అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెట్ స్కోర్ అప్డేట్ చేసుకోవడానికి మనకి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ప్రజెంట్ అయితే. సో ఈ యొక్క టెట్ స్కోర్ అనేది మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మనం డీటెయిల్స్ ఇచ్చామా లేదా, ఒకవేళ ఇవ్వకపోతే సో ప్రజెంట్ మన టెట్ స్కోర్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దట్ ఈస్ మీరు ఒకవేళ మీ యొక్క టెట్ హాల్ టికెట్ మర్చిపోయినా, టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు గుర్తు లేకపోయినా సో వాటిని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మన యొక్క గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఏ విధంగా వాటిని అప్డేట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క టెట్ స్కోర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే ఇలా స్క్రోల్ చేసినట్లయితే సో మనకు సంబంధించి సో గురుకుల ఓటీఆర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ 3 థింగ్స్ మీ యొక్క ఓటీఆర్ ఐడి, పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు మీ యొక్క యూజర్ ఐడి మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. దాని ద్వారా మీరు మీ డీటెయిల్స్ అనేది రికవరీ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేసి జస్ట్ ఇక్కడ లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టెట్ కోర్స్ సబ్మిషన్కి సంబంధించిన న్యూ ట్యాబ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎవరైతే టీజీటీ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఏ సబ్జెక్ట్స్కి అయితే టీజీటీ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన అప్లికేషన్లో మీరు టెట్ స్కోర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ప్రీవియస్లో ఆల్రెడీ ఇచ్చినా కూడా మీరు ఇచ్చారా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ యొక్క టెట్ అనేది ఏ ఇయర్లో రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ టెట్ స్కోర్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం టెట్ స్కోర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ వన్స్ మనం టెట్ స్కోర్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు ఎన్ని టీజీటీ పోస్టులకు అప్లై చేస్తే అన్ని టీజీటీ ఆప్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను ఒకే టీజీటీ పోస్ట్కి అప్లై చేయడం జరిగింది. దట్ ఈస్ సోషల్ స్టడీస్ సంబంధించి. జస్ట్ మీరు ఇక్కడ టెట్ డీటెయిల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం టెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ టెట్ స్కోర్ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం యాడ్ టెట్ స్కోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి యాడ్ స్కోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ దాన్ని స్క్రోల్ చేసినట్టయితే టీఎస్ టెట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏ అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చారో అనేది నెంబర్ ఉంటుంది. తర్వాత సో డేట్ ఆఫ్ ది అక్విరైజేషన్, మీరు ఎప్పుడైతే టీఎస్ టెట్ క్వాలిఫై కావడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది ఉంటుంది. సో మీకు టెట్లో ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో ఆ మార్క్స్ అనేది బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనం చేయాల్సింది ఏంటంటే సో ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ అయితే రావడం జరిగిందో సెక్యూర్డ్ స్కోర్ యాజ్ పర్ రిజల్ట్ ప్రకారం ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత మన డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు టీజీటీలో ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేస్తే అన్ని సబ్జెక్ట్స్కి మీరు స్కోర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సో 2 మెథడ్స్ ప్రకారం ఇక్కడ ఇంగ్లీష్కి అప్లై చేశారనుకుందాం, నెక్స్ట్ వచ్చేసి సోషల్కి అప్లై చేశారనుకుందాం, లేదా బయో సైన్స్కి అప్లై చేశారనుకుందాం, ఇంగ్లీష్కి అప్లై చేశారనుకుందాం. ఇలా మీరు సో టీజీటీలో 2 సబ్జెక్ట్స్ రాసినట్టయితే 2 సబ్జెక్ట్స్కి సో మళ్ళీ 2 టైమ్స్ అయితే మనం డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సో ఇక్కడ బై డిఫాల్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ ది అక్రివైజేషన్ ఉంటుంది, క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ పేపర్ 2కి సంబంధించి ఎన్ని మార్క్స్ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్కి ఏం డౌట్ ఉందంటే సార్ సో నాకు సీటెట్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, తెలంగాణ టెట్లో తక్కువ మార్క్స్ ఉన్నాయి, సో నేను ఏది ఇవ్వాలి అంటారు. సో మీకు ఎక్కువ స్కోర్ దేంట్లో ఉంటే ఆ టెట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సీటెట్లో ఎక్కువ ఉన్నట్లయితే సీటెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ టీఎస్ టెట్కి సంబంధించిన డీటెయిల్స్లో ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే సో టీఎస్ టెట్ ఇవ్వండి. బేస్డ్ ఆన్ ఎక్కువ స్కోర్ దేంట్లో ఉంటే ఆ స్కోర్ ఇవ్వాలి. దాన్ని బట్టి మనకు వెయిటేజ్ అనేది ఇస్తారు కాబట్టి సో మీకు ఎక్కువ స్కోర్ దేంట్లో ఉంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మన మార్క్స్ అనేది టైప్ చేయాలి. సో మీకు 84 అయితే 84, 89 అయితే 89, 91 అయితే 91. సో ఇలా మీకు ఎంత స్కోర్ అయితే రావడం జరిగిందో అది ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాలి. ప్రజెంట్ నా మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా సో మీకు టెట్లో ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే సేవ్ అవుతాయి. సో ప్రజెంట్ నేను డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ మనం మార్క్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ అని అయితే అడుగుతుంది. జస్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు ఎంటర్ చేసిన మార్క్స్ అనేది కరెక్టా కాదని ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది సబ్మిటెడ్ అయినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ రిసిప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ టెట్ స్కోర్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్డేట్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. టెట్ స్కోర్ అప్డేట్ చేసిన తర్వాత దీంట్లో మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ టోటల్గా మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. డౌన్లో మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఒకవేళ మనం వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క టెట్ స్కోర్ బట్టి మీకు వచ్చిన స్కోర్ బట్టి రిజల్ట్ వచ్చినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్ని అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి కానీ లేదా మీరు ఫ్రంట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మన యొక్క తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి టెట్ స్కోర్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. అండ్ అదేవిధంగా ఒకవేళ మీకు టెట్లో ఉన్న డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు మనకు సంబంధించి గురుకుల ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. లైక్ మీరు సీటెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా అండ్ అదేవిధంగా మీకు లాస్ట్ టైం టెట్ క్వాలిఫైడ్ డేట్ అప్డేట్ చేసుకోవాలనుకున్న ఆప్షన్ అయితే దీంట్లో ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే మీకు టెట్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే.